ఓం నమ శివాయ అందరికి. ఈరోజు మన ఛానల్లో డే 5 నైట్ పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేచాము. లేట్ అవుతుందని మా అన్న రప్ప టెంట్ అయితే మడత పెట్టేసిండు. ద్వారకా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక ఆడ బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేసుకుంటా అలా తిరిగాము. అక్కడ అంతా ఇక్కడ బొట్టు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇక్కడ బొట్టు అయితే పెట్టించుకున్నా. రాధే రాధే తిలకం, అది చాలా బాగా వచ్చింది బొట్టు కూడా. ఆ వెనకాల కనిపించేదే గుడి. ఈ గుడికి అయితే చాలా ప్రత్యేకత ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ గుడిని కట్టించారు. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అన్నదానంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఫుడ్ అయితే అంత స్వీట్ గా ఉంటుంది, మన లెక్క స్పైసీ ఏమి ఉండదు. ఇక్కడ నుంచి ఫుడ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ అయితే ఒక శంఖం కొన్నా నేను. ఇక మంచిగా ఉంటాయి శంఖాలు. అట్లనే ద్వారకాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అయితే పోయినాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ టెంపుల్ అయితే. కృష్ణుని అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ. ఇస్కాన్ వాళ్ళు అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు. వేరే టెంపుల్కి వెళ్తుంటే అయితే బస్వన్న మనని అయితే అడ్డుకున్నాడు, అస్సలు జరుగుతలేడు. మన కారున్న శివుని అయితే మొక్కాను. ఇక్కడ మొత్తం ఇవే ఆటోలు ఉంటాయి, అసలు ఎక్కడ కూడా నీకు టాటా ఏసీ ఏం కనిపించవు. పోయేదారులు అయితే కార్లన్నీ ఆపేస్తున్నారు ఇక్కడ. కానీ మేమైతే వేరే వాళ్ళకి కాల్ చేపించి కార్ అయితే అలానే తీసుకెళ్ళాము. ఇది స్వామి నారాయణ టెంపుల్, చాలా పురాతనమైన టెంపుల్, కానీ చాలా బాగుంటది. మేమైతే కరెక్ట్ హారతి టైంకి అయితే వెళ్ళాము స్వామి నారాయణ టెంపుల్ కి. ద్వారకా అవుట్స్కట్స్ లో రుక్మిణి దేవి టెంపుల్ అయితే ఉంటది. ద్వారకా దర్శించిన వాళ్ళు అమ్మవారిని కూడా కంపల్సరీగా దర్శించాలి. ఇక్కడ ఫుల్ చలి ఎక్కువ. చలిమంట దగ్గర కొద్దిసేపు కూర్చొని మనం అయితే నాగేశ్వరం స్టార్ట్ అయిపోయాము. రోడ్ అయితే సింగిల్ వే ఉంది, అన్ని వెహికల్స్ మీదికైతే వస్తున్నాయి. ఇక నాగేశ్వరం అయితే రీచ్ అయిపోయి ఇక్కడే టెంట్ అయితే వేసుకున్నాము. మార్నింగే మనకు 4 o'clock దర్శనం అయితే ఉంది. ఆ దర్శనం మిస్ అయితే మాత్రం మనకి స్పర్శ దర్శనం అనేది ఉండదు ఇంకా నాగేశ్వరంలో. ఇక మన గుడారం వేసుకొని పడుకున్నాము. ఇలాంటి ఇంకా ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.